त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। పరమేశ్వరునికి ప్రణామములు. వేదికను అలంకరించినటువంటి పెద్దవారు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు అందరికీ కూడా అధ్యక్షులు, మీరందరికీ నా హృదయపూర్వకంగా నమస్తే చెప్తూ నా శుభాకాంక్షలను అందిస్తూ, మాతృమూర్తులు మీ అందరికి కూడా మహాజనుడారా నమస్తే. ఆర్య సమాజము 1785వ సంవత్సరము ఆర్య సమాజము బొంబాయి మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబై అనేటువంటి నగరం సమీపమున ఉన్నటువంటి గిరి అనేటువంటి ఒక కుగ్రామం, చిన్న గ్రామం. అక్కడ చంద్ మౌనిక్ చంద్ అనేటువంటి వైద్యుని యొక్క కుటీరములో దయానంద సరస్వతి 4 సభ్యులతో స్థాపింపబడింది అన్నమాట. 8 మంది అంతే. ఆర్య అనగా అది వేదము నుంచే ఆర్య శబ్దము దాన్ని గ్రహించాడు. సమాజము అనేటువంటి శబ్దము కూడా వేదము నుంచే తీసాడు. ఎందుకంటే వేదము సమస్త సత్య విద్యల గ్రంథము. ఈ ప్రపంచములో ఎక్కడైనా సత్య విద్యల గ్రంథము ఉన్నదా అంటే ఉన్నది, కానీ ఎవరికీ తెలియదు. అది ఏ గ్రంథము అంటే వేదము. వేదం అంటే ఏదో కష్టము, దుర్లభము, చాలా లోతైనటువంటి విషయాలు అంటారు, చాలా తేలికైనటువంటి విషయాలు. అందుకే మన సృష్టారంభము నుంచి ఋషులు, మహర్షులు, రాజర్షులు, విద్వాంసులు, ఆచార్యులు అందరూ కూడా ఆర్యులే. ఆర్యులంటే ఏమిటి? శ్రేష్ఠులైనటువంటి మానవులు, శ్రేష్ఠ గుణకర్మ స్వభావయుక్తా మనుష్యా ఆర్యా అని చెప్పబడి ఉందన్నమాట. అందుకే ఈ దేశము పేరు కూడా ఆర్యావర్తము. అందుకే మనం సంకల్పంలో ఎక్కడైనా గుళ్ళు, ఇంటిలో కానీ ఇప్పుడు సంకల్పం చెప్పుకున్నాం. చెప్పారు ఆ యజ్ఞబ్రహ్మగా గుర్తున్నటువంటి హేమలత ఆర్య గారు ఏం చెప్పారు? జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తే పుణ్యభూమౌ. ఇది హిందూ దేశము కాదు, ఇక్కడ ఉన్నటువంటి మానవులు హిందువులు కాదు, ఇది ఆర్యులు. ఈ దేశం పేరు ఆర్యావర్తము, సృష్టాది నుంచి కూడా. అందుకే మనకి ఎక్కడైనా కూడా నాటకాలలో చూసినా కూడా భర్తను ఏమని సంబోధిస్తుంది భార్య? ఆర్య పురుష, ఆర్య మహాశయ అంటుందన్నమాట, ప్రాణేశ్వర అంటుంది. అట్లాగే మనము ఎక్కడైనా ఒక విన్నపం పెట్టుకోవాలంటే ప్రభుత్వము యొక్క అధికారులకు ఏమని పెడతాము? ఆర్య, ఆర్య మహాశయ, ఆర్య మహోదయ అని పెడతాం. ఇది బాగా గమనించండి. ఈ రోజు కూడా మరి ఇప్పుడు అర్చన చేసేటువంటి అయ్యగారిని అడగచ్చు కదా మీరు. ఆర్యావర్తే పుణ్యభూమం అంటున్నారు, భరతవర్షే అంటున్నారు. నిజముగా ఈ భూమి హిందూ దేశం అయితే హిందూ దేశాన్ని ఎందుకు చెప్పడం లేదు మీరు అని అడగాలి, తెలుసుకోవాలి. అట్లాగే ఒక ప్రభుత్వాధికారికి హిందూ అని పెట్టండి, అది ఎంత తప్పు అవుతుందో మీరే చూడండి. ఎందుకు తప్పు అవుతుంది అది కూడా చెప్పవలసిన బాధ్యత నాకుంది అన్నమాట. హిందూ అంటే ఒక దుర్మార్గుడు, ఒక దొంగ, నల్లనివాడు, మాట తప్పేవాడు, సేవకుడు
విద్యాహీనుడు, నాస్తికుడు,